నెక్స్ట్ మనం యావరేజ్ నుండి నెక్స్ట్ కంటిన్యూషన్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 6 numbers is 3.95, in which average of 2 numbers is 3.85 and average of another 2 numbers is 3.4. Then find the average of remaining 2 numbers. 6 సంఖ్యల సగటు 3.95, మరి అందులో 2 సంఖ్యల సగటు 3.85, మరో 2 సంఖ్యల సగటు 3.4 అయితే మిగిలిన 2 సంఖ్యల సగటు ఎంత? మరి ఈ క్వశ్చన్ ని మనం 2 వేస్ లో వెళ్ళొచ్చు. ఒకటి షార్ట్ కట్, ఒకటి నార్మల్ మెథడ్ తీసుకుందాం. మన నార్మల్ మెథడ్ ఏంటి అని అంటే 6 నంబర్స్ అన్నాడు కాబట్టి 6 నంబర్స్ యొక్క యావరేజ్ మనం ఏం రాసుకోవచ్చు. సో 3 ఏమి ఇచ్చింది ఇక్కడ 95 ఇచ్చిండు. సో 3.95 అందులో 2 నంబర్స్ ఇచ్చిండు చూడండి. అందులో 2 నంబర్స్ యావరేజ్ ఇచ్చిండు, 2 నంబర్స్ యావరేజ్ ఇచ్చిండు, 2 నంబర్స్ యావరేజ్ ఇచ్చిండు. సో అలా 2 నంబర్స్ యావరేజ్ ఇచ్చిండు కాబట్టి మనం దాన్ని తీసుకోవచ్చు. మరి ఇక్కడ నేనేం చేయాలి అని అంటే టోటల్ తీసుకోవాలి. సో టోటల్ తీసుకుంటే 3.95 ఇంటూ ఎంత అంటే 6, 6 5 30, మరి 6 9 54 ప్లస్ 3 ఎంత అంటే 57, అలాగే 6 3 18 ప్లస్ ఇక్కడ మనం ఎంత అన్నట్టు 5. సో తీసుకుంటే సో ఇక్కడ 20 ఏం రాసుకోవచ్చు 3 అంటే 237 అవుతుందండి. మరి అలాగే నేను 2 నంబర్స్ కదా 2 నంబర్స్ యావరేజ్ తీసుకుంటున్నా అంటే 2 నంబర్స్ యావరేజ్ 3.85 అయితే అప్పుడు మనం ఏం ఇక్కడ 2 నంబర్స్ అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది, ఇక్కడ పాయింట్ వస్తుంది, రైట్. సో ఇక్కడ పాయింట్ వస్తుంది కాబట్టి సో 23.70, 3.85 ఇంటూ 2 తీసుకుంటే మనం ఇక్కడ ఎంత రాసుకోవచ్చు 2 3 6 85 అంటే 170 వస్తుంది అంటే 7.70 రాసుకోవచ్చు. ఎంత 7.70 చూడండి. 2 5 10, 2 16, 2 8 16 ప్లస్ 1 17, 2 3 6 1 ప్లస్ 7. అలాగే ఇంకో 2 నంబర్స్ తీసుకుంటే ఎంత ఇచ్చిండు మనకి ఇక్కడ 3.4 ఇచ్చిండు. సో 3 ఎంత అంటే 40 అలా ఇంటూ 2 అంటే మనం ఎంత రాసుకోవచ్చు 6.80. మరి ఈ 2 నంబర్స్ ని ఏం చేయాలి మైనస్ చేయాలి. ఎంత వస్తుంది చెప్పండి 0, ఇక్కడ 5, ఇక్కడ 1 అంటే 7 7 14 14.5 వస్తుంది. అప్పుడు దాన్ని 14.50 మైనస్ చేయండి. అంటే 4 నంబర్లు నేను మైనస్ చేస్తున్నా చూడండి, 4 నంబర్లు మైనస్ చేస్తున్నా. అప్పుడు 70లో 50 పోతే నాకు ఎంత 2 ఇక్కడ 20 వస్తుంది. 23లో 14 పోతే నాకు 9 వస్తుంది. సో 9.2 ని మళ్ళీ బై 2 చేయాలి ఎందుకంటే లాస్ట్ 2 నంబర్స్ యావరేజ్ అన్నట్టు. సో అలా తీసుకుంటే 2 ఎంతలు తీసుకుని 9.2 ని సగం చేస్తే ఎంత 4.6. సో 4.6 అనేది లాస్ట్ 2 నంబర్స్ యావరేజ్ అవుతుంది. అప్పుడు 4.6 అనేది ఆన్సర్ అన్నట్టు. ఓకే, ఈ రకంగా వెళ్ళొచ్చు. అలాగే నేను ఇంకో షార్ట్ కట్ ఏం చెప్తున్నా అంటే చూడండి, షార్ట్ కట్ సేమ్ ఇదే కాన్సెప్ట్. 6 నంబర్స్ యావరేజ్ ఎంత అంటే 6 నంబర్స్ యావరేజ్ ఎంత అంటే ఎంత ఇచ్చిండు. సో 3.95 ఇచ్చిండు. బాగా అర్థం చేసుకోండి, రైట్. యావరేజ్ మరి అందులో నాకు 2 నంబర్స్ అన్నాడు కాబట్టి సో 2 నంబర్స్ ఇగో 1 రేషియో తీసుకోవచ్చు. అందులో సో ఈ ఫస్ట్ 2 నంబర్స్ యావరేజ్ 3.85 అన్నాడు కాబట్టి మరి 3.85 చూడండి 3.85 ఇక్కడ ఎంత 3.4 రెండు ఇచ్చిండు. మరి 3.85 3.95 కంటే ఎంత తక్కువ ఉంది అలా రాసుకోవాలి. అంటే మనకి 0.10 10 తక్కువ ఉంది. సో 0.10 తక్కువ ఉంది. మరి అలా ఎన్ని నంబర్లు అది 1:1 అన్నట్టు ఇంటూ తీసుకొని 0.10 తక్కువ ఉంది. మరి అలాగే 3.4 ఎంత తక్కువ ఉంది 0.55 తక్కువ ఉంది, 0.55 తక్కువ ఉంది అట్లా రాసుకోవాలి. మరి 0.10 0.55 రెండు కలిపితే ఎంత అంటే -0.65 అవుతుంది, -0.65 అవుతుంది. 6 నంబర్లు కాబట్టి సో ఇక్కడ 3.95 ఉంది, ఇక్కడ -0.46 ఉంది. అప్పుడు ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. మైనస్ ఉంటే ఏం చేయాలంటున్నా ప్లస్ చేయాలి. సో ప్లస్ చేస్తే ఆల్రెడీ 3.95 ప్లస్ ఎంత అంటే 0.65 ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అప్పుడు 5 + 5 ఎంత అంటే 10 వస్తుంది. సో 7 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 6 వస్తుంది, అంతే కదా. అలాగే మళ్ళీ ఇక్కడ 1 వస్తుంది కాబట్టి 1 + 3 ఎంత అంటే 4.6 అనేది రిమైనింగ్ 2 నంబర్స్ యావరేజ్ అవుతుంది. ఇది నేను ఇంకో క్వశ్చన్ లో ఇంకా క్లారిటీగా చెప్తాను, రైట్. ఇదైతే యాక్చువల్ మెథడ్ వెళ్ళిపోవచ్చు. ఆన్సర్ ఎంత 4.6. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 50 నంబర్స్ ఈస్ 30, అవుట్ ఆఫ్ విచ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 నంబర్స్ ఈస్ 28 and the average of last 7 numbers is 25. Then find the 8th number అన్నాడు. 15 సంఖ్యల సగటు 30, అందులో మొదటి 7 సంఖ్యల సగటు 28, మరి చివరి 7 సంఖ్యల సగటు 25. అయితే 8వ సంఖ్య ఎంత? దీని కాన్సెప్ట్ ఏందనేది ఒకసారి చెప్తాం. మొత్తం ఎన్ని నంబర్స్ 50 నంబర్స్ అన్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే 11 అలాగే 12 అలాగే 13 అలాగే 14 అలాగే 15 మొత్తం 50 నంబర్స్ యావరేజ్. 50 నంబర్స్ యావరేజ్ కూడా మనకి ఇచ్చిండు. ఎంత అన్నాడు చెప్పండి, ఇక్కడ యావరేజ్ 30 అన్నాడు. 50 నంబర్స్ యావరేజ్ ఇచ్చిండు 30. అందులో మొదటి ఫస్ట్ 7 నంబర్స్ యావరేజ్ ఎంత అంటే 28.
అప్పుడు ఫస్ట్ 7 యావరేజ్ ఎంత అంటే 28. మరి లాస్ట్ 7 యావరేజ్ ఎంత అంటే సో మనకి ఎంత ఇచ్చిండు అక్కడ సో 25. సో దీని యావరేజ్ ఎంత అంటే 8 ఇచ్చిండు. మరి ఈ 7 యావరేజ్ ఎంత అంటే మనం ఎంత ఇచ్చిండు 25 ఇచ్చిండు. మరి నాకు అడుగుతున్న నంబర్ 8వ సంఖ్య ఎంత, ఇగో 8వ సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. అర్థమవుతుందా? సో దాని మీనింగ్ అన్నట్టు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఈ మొత్తం 15 నంబర్లు తీసుకొని టోటల్ 15 నంబర్స్ తీసుకొని ఇగో టోటల్ తీసుకొని టోటల్ అంటే ఎంత రాస్తావు 15 into 30 అంటే ఎంత రాస్తావు 450 తీసుకొని ఈ 7 నంబర్ల టోటల్ ఆ 7 నంబర్ల టోటల్ మైనస్ చేస్తాం. అప్పుడు 7 నంబర్ల టోటల్ అంటే ఎంత 28. సో 7 8ల ఎంత 56, 7 14 అంటే 196 వస్తుంది. అలాగే మళ్ళా ఆ 7 నంబర్స్ టోటల్ రావాలంటే 7 into 25, 725 175. మరి ఈ రెండు నేను యాడ్ చేయాల్సి వస్తే అప్పుడు ఈ రెండు యాడ్ చేయాల్సి వస్తే 100. సో ఇక్కడ 190 170 ఎంత 360 ప్లస్ ఇక్కడ 371 అవుతుంది 371. ఆ 371 అనేది మైనస్ చేస్తాం. అప్పుడు ఇక్కడ 29 ప్లస్ అవుతాల 50 అంటే మనకి తీసేస్తే సో ఇక్కడ 50 ప్లస్ 29 ఎంత 79. 79 అనేది 8వ సంఖ్యగా చెప్పొచ్చు. ఎంత 8 ఇక్కడ 8th నంబర్ అని చెప్పొచ్చు. ఇలా తీసేస్తాం. టోటల్ 15 నంబర్స్ టోటల్ చేసుకొని 7 నంబర్స్ రిమూవ్ చేస్తే 8th నంబర్ వచ్చేస్తుంది. నేను షార్ట్ కట్ అంటున్నా చూసారా, అది ఏంటంటే సో చూడండి 15 నంబర్స్ ఇచ్చింది కదా, 15 నంబర్స్ యావరేజ్ తీసుకుంటున్నా. ఎంత వస్తుంది చెప్పండి 30. ఎంత వస్తుంది 30 వస్తుంది. మరి నేను 15 నంబర్స్ యావరేజ్ ఉన్నప్పుడు ఆ 15 నంబర్స్ ని 7 నంబర్స్ గా డివైడ్ చేసిన. 7 నంబర్స్ యావరేజ్ ఎంత 28. ఈ 7 నంబర్స్ యావరేజ్ ఎంత 25. మరి ఈ 7 నంబర్స్ 15 సంఖ్యలో ఉన్నప్పుడు యావరేజ్ ఎంత ఉండే 30. మరి బయటికి తీసుకున్న తర్వాత 28, బయటికి తీసుకున్న తర్వాత 28. మరి బయటికి తీసుకున్న తర్వాత 28, లోపల ఉన్నప్పుడు ఇన్సైడ్ ఉన్నప్పుడు 30 ఉండే. అప్పుడు ఎంత తగ్గిందంటూ -2 మైనస్ ఎంత అన్నట్టు 5. ఇక్కడ -2 తగ్గింది. సో 30 నుండి 28 -2, 30కి 25 అంటే -5. సో మల్టిప్లై చేయండి. అప్పుడు 7 2 14, సో 7 5 35. రైట్. మరి 2 మైనస్ ఉంది. 8వ సంఖ్య అంటే ఒకటే కాబట్టి ఇది ఒకటే నంబర్ కాబట్టి అప్పుడు -14 -35 ఎంత రాసుకోవచ్చు -49 రాసుకోవచ్చు. మరి 7 ఒక నంబర్ మొత్తం ఎంత 15. 7 7 1 15 కి 15 సమానమైనప్పుడు సో మైనస్ ఉంటే దానికి +49 చేస్తాం. ఇది మైనస్ వచ్చింది కదా, మైనస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్. 15కి 15 ఈక్వల్ ఉన్నప్పుడు తేడా ఉన్నప్పుడు సేమ్ వాల్యూ తీసుకుంటాం. అప్పుడు మళ్ళీ వస్తుంది అది 30 ప్లస్ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే 79 అనేది 8వ సంఖ్య అవుతుంది. ఇది షార్ట్ కట్ అవుతుంది. ఓకే, సో ఇది అనేది మనం ఏం తీసుకోవచ్చు షార్ట్ కట్. అప్పుడు 79 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 30 numbers is 40, out of which the average of first 6 numbers is 45 and the average of last 6 numbers is 36. Find the 7th number. 13 సంఖ్యల సగటు 14, అందులో మొదటి 6 సంఖ్యల సగటు 45, చివరి 6 సంఖ్యల సంఖ్య 36 అయితే మరి 7వ సంఖ్య ఎంత? ఇదే మనం చెప్పినట్టు 1, సో 2 3 ఇక్కడ 6 7 8 సో 13. అంతే కదా. అప్పుడు ఫస్ట్ 6 నంబర్స్, లాస్ట్ 6 నంబర్స్, 7వ నంబర్ ఎంత? ఇదే కదా కాన్సెప్ట్. నేను డైరెక్ట్ షార్ట్ కట్ వెళ్ళిపోతున్నా. 13 సంఖ్యల 13 నంబర్స్ 30 నంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చిండు మనకి 40 ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు 40 ఇచ్చిండు. మరి ఆ 30 నంబర్స్ ఉన్నప్పుడేమో 40 ఉండే, ఎప్పుడైతే 6 నంబర్స్ అని డివైడ్ చేసినామో దాని యావరేజ్ 45 అయింది, దీని యావరేజ్ ఎంత అయింది 36 అయింది. మరి ఇది లోపల ఉన్నప్పుడు ఎంత ఉండే 40 ఉండే, ఇది లోపల ఉన్నప్పుడు 40 ఉండే, బయటకు వచ్చి 45 అయింది 36 అయింది. అంటే 40 ఉండాల్సింది 45 అయింది అంటే +5 పెరిగింది, 40 ఉండాల్సింది 36 అయింది అంటే -4 తగ్గింది. అప్పుడు ఇవి రెండు నంబర్స్ అంటే 6 సంఖ్యల పైన 5 పెరిగింది, 6 సంఖ్యల పైన 4 తగ్గింది. 6 5 30 అనేది ప్లస్, 4 6 24 అనేది మైనస్ వస్తుంది. మరి 30లో 24 మైనస్ చేస్తే నాకు ఎంత వస్తుంది +6 అన్నట్టు. ఎంత వస్తుంది +6. మరి 7వ సంఖ్య అంటే అది ఒకటే కదా, ఒక 2 సంఖ్యలు అంటే బై 2 చేయాలి, కానీ ఒకటే నెంబర్ కాబట్టి బై 1 అవసరం లేదు, ఒకటే చేస్తాం. అప్పుడు నేనేం చేస్తున్నా +6 ఉంటే ఇక్కడ 6 6 1 13 13 సమానం అయితే ప్లస్ ఉంటే మైనస్ ఏమంటున్నా అంటే నా ఆన్సర్ 34 అనేది 7th నంబర్ అవుతుంది. ఓకే, 34 అనేది 7th నంబర్. సో 4th ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 22 numbers is 45,
out of which the average of first 10 numbers is 55 and the average of last 11 numbers is 40. Then find the 11th number. 22 సంఖ్యల సగటు 45, అందులో మొదటి 10 సంఖ్యలో 55, మరి చివరి 11 సంఖ్యల సగటు 40 అయితే 11వ సంఖ్య ఎంత? ఇదే కదా కాన్సెప్ట్. 1 2 3 4 అలా 10 11 12 సో ఆన్ ఎక్కడ వరకు 22 వరకు. చూడండి, సో ఫస్ట్ 10 నంబర్స్ అన్నాడు, లాస్ట్ 11 నంబర్స్ అన్నాడు. సో నాకు 11th నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? సో 11th నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 11th నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తున్నా, 22 యొక్క యావరేజ్ ఎంత ఇచ్చింది చెప్పండి. డైరెక్ట్ షార్ట్ కట్ ఎంత? 45 ఇచ్చిండు. 45 అందులో ఒకటి 10 నంబర్స్ ఇచ్చిండు, ఒకటి 11 నంబర్స్. 10 11 కంప్లీట్ అయితే ఇంకెన్ని నెంబర్ ఉన్నట్టు? ఇంకా ఒక సంఖ్య ఉన్నట్టు. ఓకే, సో ఈ 10 బయటకు వచ్చిన తర్వాత యావరేజ్ ఎంత వచ్చింది? 55. 11 బయటకు వస్తే యావరేజ్ ఎంత అయింది? 40. మరి 10 ఇందులో ఉన్నప్పుడు ఎంత ఉండే? 45. 11 ఇందులో ఉన్నప్పుడు ఎంత ఉండే? 40. మరి 45 ఉండాల్సింది 55 అంటే 10 ఎక్కువ ఉన్నట్టు. మరి బయట 45 ఉన్నప్పుడు 40 ఉందంటే 5 తక్కువ ఉన్నట్టు. రైట్, అది 10 నంబర్లు 10 ఎక్కువ ఉంటే అప్పుడు 100 పెరిగినాయి. అప్పుడు 11 నంబర్లు 5 తగ్గిందంటే అప్పుడు -55 తగ్గింది. అర్థమవుతుందా? అందులో ఉన్నప్పుడు ఒకలాగుండే, బయటకు వచ్చిన తర్వాత ఒకలాగున్నాయి కాబట్టి ఎంత పెరిగింది ఎంత తగ్గింది చూసుకోవాలి. 100లో 55 తీసేస్తే నాకు ఎంత? +45 వస్తుంది. ఎంత? +45. మరి +45 అనేది ఒక నంబరే కదా, 11 నంబర్ ఒక నంబరే కదా, దాని యావరేజ్ కింద బై చేయాలి. అలా చేస్తే ఇప్పుడు 10 11 1 22 22 సమానం కదా, అప్పుడు దీన్ని -45 గా చేస్తాం. ఇక్కడ ప్లస్ ఉంటే అక్కడ మైనస్, సో మైనస్ చేయాలి కాబట్టి సో 45 -45 అంటే 11th నంబర్ నీకు ఏమొస్తుంది అంటే 0. 11th నంబర్ ఏమొస్తుంది? 0. సో ఆప్షన్ 1 రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 15 numbers is 30, out of which the average of first 8 numbers is 29 and the average of last 8 numbers is 29. Then find the 8th number. 15 సంఖ్యల సగటు 30, అందులో మొదటి 8 సంఖ్యల సగటు 28, చివరి 8 సంఖ్యల సగటు 29. అయితే 8వ సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. మరి నేనేమంటున్నా అంటే ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. 15 సంఖ్యల సగటు 30 అంటున్నా, మరి రాస్తున్నా చూడండి. ఇక్కడ నుండి కాన్సెప్ట్ వేరే అవుతుంది. మళ్ళా 15 సంఖ్యలు 1 2 3 4 5 6 అలాగే 7 8 9 అలాగే 10 సో 11 అలాగే 12 అలాగే 13 అలాగే సో 14 అలాగే 15. మరి 15 నంబర్స్ యావరేజ్ ఇచ్చిండు కదా, యావరేజ్ అనేది ఎంత ఇచ్చిండు మనకి? 30. సో యావరేజ్ ఎంత ఇచ్చిండు? 30. మరి ఫస్ట్ 8 నంబర్స్ అన్నాడంటే ఇక్కడ వరకే కదా తీసుకోవాలి. ఫస్ట్ 8 నంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చిండని ఇక్కడ? సో ఫస్ట్ 8 నంబర్ యావరేజ్ 28. లాస్ట్ 8 నంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చిండు? 29. సో లాస్ట్ 8 అంటే మరి ఇవి 8 అయితే 1 2 3 4 5 6 7 8 అంటే మళ్ళా ఈ 8 ని కలుపుకొని మళ్ళీ 15 వరకు తీసుకోవాలి. అప్పుడు యావరేజ్ ఎంత అంటే 29 అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ 8వ నంబరే అడుగుతున్నాడు. మళ్ళా ఫైండ్ అవుట్ చేయాల్సింది 8th నంబర్. రైట్, 8th నంబర్ అడుగుతున్నాడు. మరి నేనేం చేస్తున్నా అంటే 28 అక్కడ 29 ఉంది కదా. రైట్, ఇప్పుడు చూస్తాం. 8 నంబర్లు ఎన్నైనాయి? 16. మరి ఉన్న నంబర్లు ఎన్ని? 15. అంటే ఈ టోటల్ నుండి మొత్తం టోటల్ ని మైనస్ చేస్తే 18. అంటే నేను ఇక్కడ 8 ని ఇందులో ఇంక్లూడ్ చేసిన, 8 ని ఇందులో ఇంక్లూడ్ చేసిన అంటే 8 అనే నంబర్ 2 times కౌంట్ అయింది కాబట్టి మనం దాన్ని ఒకసారి తీసేయాలి. కాబట్టి ఈ మొత్తం నుండి ఆ 15 ని మైనస్ చేస్తాం. అంటే నేను ఏం చేస్తున్నా అంటే టోటల్ అనేది 8 into 28 ప్లస్ మళ్ళీ 8 into 29 చేసి మళ్ళీ ఏం తీసుకోవాలి? -15 into 30 అనేది మైనస్ చేయాలి. సో 15 సంఖ్యలు 30 తీసేస్తే అప్పుడు 16 నంబర్ నుండి 15 నంబర్ తీసేస్తే ఆ ఎక్స్ట్రా యాడ్ అయిన నంబర్ బయటికి వచ్చేస్తుంది. 8 8 64. సో 8 16 ప్లస్ ఇక్కడ 6 22 అవుతుంది. సో అంతే కదా. అలాగే 8 అంటే 224 ప్లస్ 8 అంటే మనం ఎంత రాసుకోవచ్చు? 232 రాసుకోవచ్చు. 8 15 మూలు ఎంత అంటే 45. మరి అది మైనస్ చేయాలి. మరి 200 432 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 56. అంటే 456 నుండి 450 అనేది మైనస్ చేస్తే నాకు 6 అనేది వస్తుంది. అంటే ఆ 6 అనేది 8వ నంబర్ అవుతుందని చెప్పాలి. అర్థమవుతుందా? ఇది కాన్సెప్ట్. లేదు అనుకుంటే షార్ట్ కట్ నేను ఇప్పుడు చెప్పినట్టు చెప్తే అప్పుడు ఏం రాసుకుంటారంటే మొత్తం ఎన్ని నంబర్స్? 15 నంబర్స్. రైట్, 15 నంబర్స్ యావరేజ్ ఎంత అంటే ఎంత ఇచ్చింది మనకి? 30. 15 నంబర్స్ యావరేజ్ ఎంత? 30 అన్నాడు. మరి 15 నంబర్స్ యావరేజ్ 30 అయితే అందులో ఎన్ని నంబర్స్ ఇచ్చిండు? 8 అంటే 8 ఇచ్చిండు. మరి 8 నంబర్స్ యావరేజ్ ఎంత? 28. ఇదెంత? 29.
మరి ఈ 8 నెంబర్ ఇందులో ఉన్నప్పుడు ఎంత ఉండే 30, బయటికి వస్తే 28, సో 2 అయింది. 28 లోపల ఉన్నప్పుడు 30, బయటకు వస్తే 29, అంటే 1 తగ్గింది, రైట్. అందుకోసం ఈ 8 2 -16, అంటే ఈ 8 into 1 ఈ 8 అన్నట్టు -8. అప్పుడు -8 ఏమైతుందంటే -24 అవుతుంది. -24 ని ఇప్పుడు ఇవి ఎన్ని నెంబర్లు 15, ఈ 8 + 8 ఎన్ని 16, 15 ఇంతకుముందు నేనేమన్నా ఇవి ఈక్వల్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. మరి దీనికంటే ఇది ఎక్కువ ఉన్నప్పుడు మైనస్ కి మైనసే చేయండి, రైట్. మైనస్ కి మైనస్ చేయండి, అప్పుడు నీ ఆన్సర్ ఎంత అన్నట్టు 6, అది 8th నెంబర్ అవుతుంది. సో ఆప్షన్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 30 numbers is 35, out of which so the average of first 7 numbers is 33 and the average of last 7 numbers is 32. Then find the 7th number. 13 సంఖ్యల సగటు 35, అందులో 7 సంఖ్యల సగటు 33, 7 సంఖ్యల సగటు మరి 32, 7వ సంఖ్య ఎంత? 7 ఎంత? 14, అంటే సేమ్ ఇంత ముందులాగే కదా. అప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ అప్లై చేస్తున్నాం. సో 13 numbers తీసుకుంటే యావరేజ్, సో 13 numbers యావరేజ్ ఎంత అని తీసుకోవాలి? 35 అని తీసుకోవాలి, రైట్. అందులో ఇవో 7 numbers డివైడ్ చేసిన. ఈ 7 numbers బయటకు వచ్చినప్పుడు యావరేజ్ ఎంత? 33. ఈ 7 numbers బయటకు వచ్చినప్పుడు యావరేజ్ ఎంత? 32. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఎంత ఉండే? 35. 35 లో 33 ఉందంటే ఎంత తగ్గింది? 2 తగ్గింది. 32 అంటే ఎంత తగ్గింది? 3 తగ్గింది. మరి ఈ 2 అనేది ఎన్ని నెంబర్స్ పైన తగ్గింది? 7 2 14 తగ్గినట్టు మొత్తంగా. మరి ఈ 3 అనేది ఎన్ని నెంబర్ల పైన తగ్గింది? 7 నెంబర్లు. 7 3 21. 21 -21 -24 ఎంత? -14 ఎంత అంటే -35 అవుతుంది. -35 అయితే 7 ఎంత? 14. మరి 7 14 అయితే మరి 7 14 అయితే ఇక్కడ ఎంత? 13 14 సేమ్ నెంబర్ కాదు, దీనికంటే ఎక్కువ ఉన్నప్పుడు దానికి సో మైనస్ కి మైనసే చేయండి. ఇప్పుడు 35 - 35 అంటే ఏం రాసుకోవచ్చు? 0. అంటే నీ ఆన్సర్ ఎంత? సో ఫస్ట్ వన్ అంటే 7వ సంఖ్య 0 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 11 numbers is 10.9, out of which the average of first 6 numbers is 10.5 and the average of last 6 numbers is 11.4. then find the sixth number అన్నాడు. 11 సంఖ్యల సగటు 10.9, అందులో మొదటి 6 సంఖ్యల సగటు 10.5, చివరి 6 సంఖ్యల సగటు చివరి ఏమన్నట్టు ఇక్కడ 6 సంఖ్యల సగటు 11.4. అయితే 6వ సంఖ్య ఎంత? మళ్ళీ సేమ్ క్వశ్చన్, సేమ్ అదే షార్ట్ కట్ వెళ్ళిపోదాం. 11 numbers అన్నాడా? 11 numbers యావరేజ్ ఎంత వచ్చిందండి ఇక్కడ? సో 10.9 ఇచ్చిండు. అందులో 6 numbers ఇచ్చిండు. చూడండి 6 numbers బయటకు వచ్చిన తర్వాత యావరేజ్ ఎంత అయింది? 10.9. మరి బయటకు వచ్చిన తర్వాత ఎంత అయింది? 11.4. అంతేనా? మరి ఇది లోపల ఉన్నప్పుడు ఎంత ఉండే? 10.9. మరి ఇది లోపల ఉన్నప్పుడు ఎంత ఉండే? 10.9. మరి 10.9 ఉండాల్సింది 10.5 అంటే 0.4 తగ్గినట్టు. మరి 10.9 ఉండాల్సింది 11.4 ఏంటంటే 0.5 పెరిగినట్టు. మరి అప్పుడు ఈ 0.4 ఇన్ని నెంబర్స్ పైన తగ్గుతుంది? 4 6 6 4 24, సో 2.4 తగ్గింది. 6 5 ఎంత అన్నట్టు? 30, అంటే సో 3.0 పెరిగినట్టు. సో 2.0 తగ్గింది, 3.0 పెరిగింది. అంటే ఓవరాల్ గా ఈ 3 నుండి 2.4 తీసేస్తే ఎంత పెరిగినట్టు? సో 0.6 పెరిగినట్టు. ఎంత? 0.6 ఏమైతుంది? పెరిగినట్టు. ప్లస్ కదా, 2.4 3లోకి వెళ్ళి అలా తీసుకోవచ్చు. మరి 0.6 పెరిగితే మరి 6 ఎన్ని నెంబర్? 12. మరి అలాంటప్పుడు నేనేమన్నా ప్లస్ కి ప్లస్ తీసుకుంటే 0.6 యాడ్ చేసుకోవాలి అన్నా. అప్పుడు ఎంత రాసుకోవచ్చు ఇక్కడ? సో 11 ఏం రాసుకోవచ్చు? 5 అనేది ఎన్నో నెంబర్ అవుతుంది? 6th నెంబర్, రైట్. సో ఆప్షన్ 4th రైట్ అవుతుంది. ఓకే, నేను షార్ట్ కట్ అప్లై చేసినాను, ప్రొసీజర్ కూడా చెప్పిన, అర్థం చేసుకోండి, రైట్. ద యావరేజ్ ఆఫ్ ABC weight is 45 kgs, out of which the average of AB weight is 40 kgs and average of సో లాస్ట్ అంటే BC అన్నట్టు, యావరేజ్ ఆఫ్ BC weight is లాస్ట్ అని కాదు. సో ఇక్కడ యావరేజ్ ఆఫ్, సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు అన్నట్టు? సో BC weight is 48 kgs. దెన్ ఫైండ్ ద B weight. ABC సంఖ్యల కాదు, ABC లా, రైట్. ABC ల సగటు 45 kgs. అందులో మొదటి AB ల సగటు 40 kgs, చివరి BC ల సగటు ఇక్కడ 48, మరి 48 kgs అయితే మరి B అంటే సో ఇక్కడ B సంఖ్య కాదు, B సగటు B ఇక్కడ ఇది బరువు ఎంత అని రాసుకోండి. సో B బరువు ఎంత అని రాసుకోండి. B బరువు ఎంత, వెయిట్ గురించి ఉంది ఇక్కడ. సో BC సంఖ్యల కాదు, BC ల. సో BC ల చివరి కూడా అవసరం లేదు ఇక్కడ. అంటే మీరు ఏం చేస్తారంటే ABC ల సగటు బరువు ఏం రాస్తారంటే 45 kgs.
అందులో ఏబీల సగటు బరువు, సో సంఖ్యల కాదు ఏబిసిల సగటు బరువు, సో బరువు 40 kgs. మరియు చివరి కూడా అవసరం లేదు, ఇక్కడ మొదటి అని అవసరం లేదు, చివరి అవసరం లేదు. మళ్ళా బీసీల సగటు బరువు, సో సగటు బరువు ఎంత అన్నట్టు 48 kgs. అయితే బి బరువు ఎంత, రైట్, అలా తీసుకోవాలి. మరి ఇక్కడ నేనేమంటున్నా అంటే సో ఏబిసిలో అన్నాడు కదా, సో డైరెక్ట్ షార్ట్ కట్ ఏబిసిల యావరేజ్ వెయిట్ ఇచ్చిండు. యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చిండు అంటే ఎంత ఇచ్చిండమ్మా ఇక్కడ 45 kgs. సో 45 kgs ఇచ్చిండు. అందులో చూడండి బీసీ ఏబి ఇచ్చిండు, అలాగే బీసీ ఇచ్చిండు. ఏబి యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చిండు అక్కడ 40, మరి బీసీ యావరేజ్ వెయిట్ ఎంత 48. ఈ ఏబి ఇందులో ఉన్నప్పుడు ఎంత 45, బీసీ ఇందులో ఉన్నప్పుడు ఎంత 45. మరి ఏబి అంటే ఎంతమంది 2 మెంబర్స్, వీళ్ళెంత 2 మెంబర్స్, మరి వీళ్ళెంత అన్నట్టు 3 మెంబర్స్. మరి 45 ఉండాల్సింది 40 ఉందంటే -5, 45 ఉండాల్సింది 48 ఉందంటే +3, రైట్. సో +3 తీసుకుంటున్నా. 2 5 ఎంత అంటే 10 -10, 2 3 ఎంత అంటే 6 +6, -10 +6 అంటే నాకు -4 వస్తుంది, -4 వస్తుంది. ఎంత వస్తుంది -4 వస్తుంది. చూడండి 2 5 మనం 40 ఉంది 48 ఇచ్చిండు, అంతే కదా, 40 48 ఇచ్చిండు 48. అప్పుడు -2 5 తగ్గింది కాబట్టి అలా పెరిగింది కాబట్టి +3, 2 3 6, 2 5 10, సో -4 వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ 4 ఇక్కడ 3 ఉంటే మైనస్ కి మైనస్ కాబట్టి -4 చేస్తాం. అప్పుడు నాకు 45 లో 4 తీసేస్తాయి, 41 kgs అనేది బి వెయిట్ అవుతుంది. ఎంత 41 kgs అనేది బి వెయిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The average temperature of first 4 days is 40.2 degrees and the average temperature of last 4 days is 41.3 degrees and the average temperature of a week is 40.6 degrees. Then find the temperature on 4th day అన్నాడు. సో మొదటి 4 రోజుల సగటు ఉష్ణోగ్రత 40.2 డిగ్రీస్ సెల్సియస్, చివరి 4 రోజుల సగటు ఉష్ణోగ్రత 41.3 డిగ్రీ సెల్సియస్. ఒక వారం అన్నట్టు, ఒక వారి కాదు, ఒక వారం. సో ఒక వారం సగటు ఉష్ణోగ్రత 40.6 డిగ్రీ సెల్సియస్ అయితే మరి 4వ రోజు ఉష్ణోగ్రత ఎంత? వారంలో ఎన్ని డేస్? 7 డేస్. సో వీక్ అన్నాడు కాబట్టి సో వీక్ కి 7 డేస్ తీసుకుంటే ఆ 7 డేస్ 1 2 3 4 5 6 7. మరి ఫస్ట్ 4 డేస్ అన్నాడు, అలాగే లాస్ట్ 4 డేస్ అన్నాడు. ఇదే కదా స్టోరీ ఇచ్చింది. అందుకోసం 7 డేస్ కి యావరేజ్ తీసుకుంటే నాకు ఎంత ఇచ్చిండు ఇక్కడ 40.6 ఇచ్చిండు, 40.6 డిగ్రీస్. అలాగే 7 డేస్ ని 4 గా డివైడ్ చేసిండు కాబట్టి మరి 4 డివైడ్ చేసినప్పుడు యావరేజ్ ఎంతకు వచ్చింది 40.2, అలాగే 41.3, 40.2 41.3. మరి ఈ రకంగా ఇచ్చిండు, కరెక్టే. మరి ఈ 4 నెంబర్స్ ఇందులో ఉన్నప్పుడు 40.6, 40.2 అంటే ఎంత తగ్గినట్టు 0.4 తగ్గినట్టు, మైనస్ 41.3 40.6 అంటే 40 ఇంకో 4 + 3 అంటే 0.7 ఏమైనట్టు పెరిగినట్టు. సో పెరిగినట్టు తీసుకోవాలి. మరి 4 4 వాల్యూ ఎంత 60 అంటే 1.6 తగ్గినట్టు తీసుకోండి. మరి 4 7 28 అంటే 2.8 పెరిగినట్టు తీసుకోండి. 28లో 16 పోతే 12 అంటే 1.2 అన్నట్టు. సో 1.2 పెరిగిందా తగ్గిందా అంటే పెరిగింది రాసుకోండి. ఎంత? సో మైనస్ ప్లస్ కాబట్టి పెరిగింది రాసుకోండి. మరి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు 7 డేస్. మరి ఇవి రెండు యాడ్ చేసి ఎంత 8, 8 7 అంటే ఈక్వల్ కాదు, అంటే మనం +1.2 యాడ్ చేసేద్దాం. అప్పుడు 41 పాయింట్ ఎంత రాసుకోవచ్చు అన్నట్టు 8 అనేది రాసుకోవచ్చు. డిగ్రీ సెల్సియస్ అనేది ఏ రోజు అవుతుంది? 4th డే రోజు టెంపరేచర్ అవుతుంది. 4th డే రోజు టెంపరేచర్ అవుతుంది. సో 41.8 అన్నట్టు. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A library has an average of 510 visitors on Sundays and an average of 240 visitors on other days. If 30 days of a month begins with Sunday, then the average visitors for that month అంటున్నాడు. సో చూడండి, ఒక గ్రంథాలయంకి ఆదివారాలలో సగటున 510 మంది సందర్శిస్తారు. మరి మిగతా వారాలలో సగటున 240 మంది సందర్శిస్తారు. మరి 30 రోజులున్న మాసం ఆదివారంతో మొదలైతే ఆ నెలల సగటును ఎంతమంది సందర్శిస్తారు అంటున్నాడు. అంటే ఇక్కడ మొత్తం ఆదివారాలు ఓన్లీ సండేస్ అన్నట్టు. సండేస్ తీసుకున్నాం అనుకోండి. సో సండేస్ తీసుకుంటే ఎంత 510 మంది సందర్శిస్తారు. మరి అదర్ డేస్ తీసుకుంటే సో ఇక్కడ అదర్ డేస్ తీసుకుంటే అప్పుడు ఎంత రాసుకోవచ్చు అన్నట్టు. సో మరి 240 మంది యావరేజ్ గా విజిట్ చేస్తారు అన్నట్టు, యావరేజ్ గా విజిట్ చేస్తారు, రైట్. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీనికి రెండు రకాలుగా ఇంత ముందు లాగా వెళ్ళొచ్చు. ఇందులో
30 రోజులున్న మాసం అన్నాడు. 30 రోజులున్న మాసం ఆదివారంతో మొదలైందంటే సో ఇక్కడ చూడండి ఫస్ట్ డే సండే వచ్చింది అని అంటే మరి మళ్ళా +7 అంటే మళ్ళా +7 అంటే మళ్ళీ 8th రోజు సండే, మళ్ళా +7 అంటే 15th రోజు సండే, మళ్ళీ +7 అంటే 20 రోజు సండే, 22 రోజు, మళ్ళా 29th రోజు సండే. అంటే ఎన్నిసార్లు వస్తుంది సండేస్? 5 సార్లు వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తా అంటే 510 × 5 అని తీసుకుంటున్నా, ప్లస్ మళ్ళా ఎందుకంటే టోటల్ మంత్ మరి 30 రోజుల్లో 5 రోజులు 5 సండేస్ వస్తాయి అంటున్నాడు. 5 సండేస్ వస్తాయి. 5 సండేస్ అంటే అదర్ డేస్ ఎన్ని అంటే ఇక్కడ రిమైనింగ్ డేస్ అంటే 25. అప్పుడు 25 ఇంటూ ఎంత రాసుకోవచ్చు 240 బై 30 డేస్. మరి మొత్తం మంత్ లో యావరేజ్ ఎంత? మరి ఇక్కడ 0 0 5 1 5, సో 5 5 25. అలాగే 25 × 24 ఎంత అంటే సో మనకి ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? సో 25 0 0 25 4 100 మళ్ళీ 10 మరి 25 2 మళ్ళీ అంటే 600 వస్తుంది. అంటే సో ఇక్కడ 6000 వస్తుంది. 6000 ప్లస్ ఇది ఎంత అంటే 8550 బై ఎంత 30 అన్నట్టు. అప్పుడు ఇగో 0 0 కట్ చేస్తే అప్పుడు 3 తోని కట్ చేస్తే 3 2 6 మళ్ళీ 3 8 24 మళ్ళీ 3 5 50 అంటే యావరేజ్ గా 285 మెంబర్స్ విజిట్ చేస్తారు అనేది క్వశ్చన్. అది ఆన్సర్ అవుతుంది. మరి షార్ట్ కట్ ఏంటి అంటే సో మొత్తం ఎంత 30 డేస్. ఇగో 30 డేస్ యావరేజ్ ఎంత అంటే మనకు కావాలి కదా ఇప్పుడు యావరేజ్. మరి ఆ 30 డేస్ ని ఎలా డివైడ్ చేసిండు? ఒకటి 5 డేస్, ఒకటి 25 డేస్. 5 డేస్ ఎక్కడిది? సండేస్ అన్నట్టు. మరి 5 1 5 5 5 తీసుకుంటే మరి వీళ్ళ యావరేజ్ గా ఎంత మంది? 510 మెంబర్స్. వీళ్ళ యావరేజ్ గా ఎంత? 240. యాడ్ చేసే అప్పుడు 51 ఇక్కడ 510 × 1 510 ప్లస్ 2 24 5 120 అంటే 1200 వస్తుంది. ఇవి టోటల్ కదా, మొత్తం కదా. అప్పుడు 1710 వస్తుంది. మళ్ళీ ఎంత రేషియో అన్నట్టు 5 + 6, సో 5 + 1 6. అప్పుడు 6 తీసుకుంటే 6 2 12 మళ్ళా 51 6 8 48 మళ్ళీ 6 5 30 అంటే 285 వస్తుంది. సో 285 ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The average income of 75 workers is 5080 rupees. Out of them, the average income of 30 workers is 5400 rupees. And the average of 25 numbers 25 workers అన్నట్టు. So 25 average income of 25 workers is 6000. So what is the average income of rest of the workers అన్నట్టు. సో ఇక్కడ చూడండి 75 మంది పనివారి యొక్క సగటు ఆదాయం 5080. అందులో 30 మంది సగటు ఆదాయం 5400, మరొక 25 మంది సగటు ఆదాయం 6000. మరి మిగిలిన వారి సగటు ఆదాయం ఎంత? మరి మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్ అన్నట్టు. మొత్తం ఎంత మంది? 75 మంది. ఇప్పుడు నేను నార్మల్ గా చేస్తే 75 ఇంటూ ఇక్కడ ఎంత 5080 నేను మల్టిప్లై చేసి టోటల్ వాల్యూ తీసుకోవాలంటే ఎంత కష్టమవుతుంది? కష్టంగా ఉంటుంది. అందుకోసం 75 మంది యొక్క యావరేజ్ ఇచ్చిండు. ఎంత అన్నాడు? 5080. మరి 75 మందిని ఎలా డివైడ్ చేసిండంటే చూడండి, ఒకటి 30, ఒకటి 25, మరి మిగిలిన వారు అన్నాడు. సో మిగిలిన వారు అన్నాడు. మిగిలిన వారు మరి సో ఇక్కడ 30 + 25 55 అంటే 75 అంటే మిగిలిన వారు ఎంత? 20. రేషియో తీసుకో 5 6 5 5 5 4. మరి ఇక్కడ యావరేజ్ వీళ్ళు ఎంత? 30 మంది యావరేజ్ ఎంత? 5400. మరి 25 మంది యావరేజ్ ఎంత? 6000. మరి ఇక్కడ ఉండాల్సింది ఎంత? 5080 నుండి 5400 పెరిగిందంటే ఎంత పెరిగింది? +320 పెరిగింది. మరి 6 వెళ్ళదు పెంచుతాడు కదా. ఓకే, 5080 నుండి 6000 అంటే ఎంత పెరిగినట్టు? సో 920 పెరిగినట్టు. సో 920 పెరిగినట్టు. మరి ఇంటూ చేసుకోండి. మరి ఇక్కడ 6 0 0 6 2 12 6 3 18 1920. 5 ఇక్కడ 5 0 5 2 10 5 45 46 ప్లస్ ఈ రెండు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ 400 + 4000 + 5000 సో మళ్ళీ 1520 అంటే 6520 వచ్చింది. మరి 6520 ప్లస్సే కదా. మరి వాళ్ళు ఇప్పుడు ఎంత రేషియో అన్నట్టు? ఇప్పుడు నలుగురిది కావాలి, ఎందుకంటే మిగిలిన వారిది బై 4 చేయండి. బై 4 చేస్తే సో ఇక్కడ 15 16 64 మళ్ళా 4 3 12 1630 వచ్చింది. ప్లస్ ఆ మైనస్ అంటే ప్లస్. అప్పుడు మనం ఏం చేయాలంటే 75 ఇలా తీసుకుంటే మనం 1630 రూపాయలు మైనస్ చేయాలి. ఎందుకు? 30 25 20 75 సమానమైనప్పుడు 1630 తీసేస్తాం. మరి 80లో 30 తీసేస్తే 50 అవుతుంది. మరి 50లో 16 తీసేస్తే 34 అవుతుంది. అంటే 3450 రూపీస్ అనేది మిగిలిన వారి యొక్క సగటు ఆదాయం అవుతుంది అన్నట్టు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The average income of agricultural workers is S rupees and the other workers is average income is T rupees.
ఇఫ్ అగ్రికల్చరల్ వర్కర్స్ వర్కర్స్ ఈజ్ 11 టైమ్స్ ఆఫ్ అదర్ వర్కర్స్ అండ్ ఫైండ్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ వర్కర్స్ అన్నాడు. వ్యవసాయం పనిచేసే వారి సగటు ఆదాయం మరి ఎస్ రూపాయలు, మరి మిగతా పనిచేసే వారి సగటు ఆదాయం అంటే మిగతా పనిచేసే వారి సగటు ఆదాయం టీ రూపీస్. వ్యవసాయం చేసేవారు మిగతా వారి కంటే 11 రెట్లు ఎక్కువ, 11 రెట్లు కలరు. అయితే వారందరి సగటు ఆదాయం ఎంత? సో ఇక్కడ వ్యవసాయం చేసేవారు సో ఇక్కడ రూపాయలు యావరేజ్ ఇన్కమ్ ఎంత అన్నాడు? యావరేజ్ అన్నాడు. సో ఇక్కడ వ్యవసాయం పనిచేసేవారు అండ్ అదర్ వర్కర్స్ అని తీసుకోవచ్చు, అండ్ ఇక్కడ అదర్ వర్కర్స్ అని తీసుకోవచ్చు రిమైనింగ్ అన్నట్టు. సో ఇక్కడ అగ్రికల్చరల్ తీసుకుంటున్నా, సో అదర్ వర్కర్స్. మరి అగ్రికల్చర్ వర్కర్స్ యావరేజ్ ఇన్కమ్ ఎంత? ఎస్ రూపీస్. వీళ్ళది ఎంత? టీ రూపీస్. మళ్ళీ వీళ్ళు మెంబర్స్ అన్నట్టు, వీళ్ళు నంబర్స్ ఎంత అంటే ఇక్కడ నంబర్స్ తీసుకుంటే అప్పుడు నాకు ఇక్కడ ఏం రాసుకోవచ్చు? నంబర్స్ తీసుకుంటే వీళ్ళు 11 రేట్లు అవుతున్నట్ట, మిగతా వారికంటే 11 టైమ్స్ 11 రేట్లు. ఇప్పుడు నాకు అందరు రావాలి అంటే యావరేజ్ ఇంటూ నంబర్స్ చేస్తే నాకు వస్తుంది కదా. 11 ఇంటూ ఎస్ ఏం రాసుకోవచ్చు? 11 ఎస్ అని రాయాలి. ఏం రాయాలి? 11 ఎస్ అని రాయాలి. మరి టీ ఇంటూ 1 అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? టీ. మరి అందరు కలిపి అన్నాడు కదా ప్లస్, అప్పుడు 11 ఎస్ ప్లస్ టీ బై, సో మెంబర్స్ కాబట్టి 11 ప్లస్ 1 ఎంత? 12 అన్నట్టు. సో ఇది యావరేజ్ అవ్వాలి. ఓకే, సో ఓన్లీ ఇక్కడ 12 అని కాదు. సో ఇక్కడ ఆప్షన్ లో మీరు ఏం రాసుకోవచ్చు అంటే 11 ఎస్ ప్లస్ టీ బై, సో 12 అనేది యావరేజ్ కి ఆన్సర్ అవ్వాలి. ఓకేనా? ఆ రకంగా వెళ్ళాలి. యావరేజ్ మెంబర్స్ ఓకేనా? ఆ రకంగా తీసుకోవాలి అన్నట్టు. సో ఏ కంపెనీ కెన్ ప్రొడ్యూసెస్ an average of 4,000 items for first 3 months. It will produces an average of 4,375 items for 12 months. How many should be the company average production for 9 months? And అని ఉన్నది. ఒక కంపెనీ మొదటి మూడు నెలల్లో సగటున 4,000 వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. మొత్తం సంవత్సరంలో సగటు 4,375 వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ కంపెనీ 9 నెలల్లో సగటున ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేస్తుంది అని రాసుకోండి. అప్పుడు ఇక్కడ మొత్తం ఎంత? 12 నెలల్లో. సో 12 నెలల్లో అన్నాడు. 12 months లో యావరేజ్ ప్రొడక్షన్ ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? 4,375. ఈ 12 months ని ఎలా డివైడ్ చేసిండు? 3 months అలాగే 9 months. 3 months 1 ఇక్కడ 3 3s రేషియో తీసుకోవాలి. ఇది షార్ట్ కట్ అన్నట్టు. మరి 3 months యావరేజ్ ఎంత ఉంది? 4,000. మరి 9 months యావరేజ్ తీసుకోవాలి. మరి ఇక్కడ 3 months ఇందులో ఉన్నప్పుడు 4,375, బయటికి వస్తే 4,000. అంటే ఇక్కడ ఎంత తగ్గినట్టు? 375 తగ్గింది. 375 తగ్గింది అంటే ఇంటూ 1 కాబట్టి -375 వస్తుంది. ఇప్పుడు -375 తీసుకున్న తర్వాత మరి ఇది 9 నెలలు అంటే రేషియో ఎంత? 3. దాన్ని బై 3 చేసేయండి. అప్పుడు 3 1 3 2 3 5 మరి -125 తోని కట్ అయింది. మరి 12 3 + 9 12 అయితే ఈక్వల్ అయితే ఏం చేయమన్నా? ప్లస్ తీసుకోమన్నా. అంటే ఏం తీసుకోమన్నా? ప్లస్. 375కి 125 యాడ్ చేస్తే 500. అప్పుడు 4,500 అనేది ప్రొడక్షన్ 9 months లో ఉంటాయి అనేది చెప్పాలి. రైట్? సగటున 4,500 ప్రొడక్షన్ ఉంటుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది.